హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భువనాన్ని. ఇవాళ మన వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, సాంబార్ అండి. ద ఫేమస్ సాంబార్ జస్ట్ ఫర్ 5 minutes. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా బ్యాళ్ళు కడిగి మనం స్టవ్ పైన పెట్టేసేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఆయిల్ పొంగు రాకోకుండా 2 ఉల్లిగడ్డలు, 2 టమోటాలు, దానికి తోడు జీలకర్ర ఫ్లేవర్ కోసం కాస్త చింతపండు అండి వేసేసుకొనేసి మనం కుక్కర్ని క్లోజ్ చేసేసుకొని మనకి బ్యాల్ ఉడికేంత దాకా 2 or 3 విజిల్స్ వెయిట్ చేసేసుకొనేసి ప్రెజర్ పోయిన తర్వాత ఉప్పు వేసేసి బాగా స్మాష్ చేసేసుకోవడం అనమాట. దీని తర్వాత కావాల్సిన ఆయిల్ వేసేసుకొనేసి తర్వాత గింజలు వేసుకొని చిట్పట్లాడిన తర్వాత ఆనియన్ వేసేసుకోవాలండి. ఇది కూడా వేగిన తర్వాత బాగా రెడ్గా అయ్యేంత వరకు తర్వాత టేస్ట్గా వస్తుందన్నమాట. రెడ్ అయిన తర్వాత మెదుపుకున్న కందిబ్యాళ్ళ కట్టుని వచ్చేసి టోటల్గా వేసేసుకోవాలి. సాంబార్ పౌడర్ 2 tablespoons, ధనియా పౌడర్ వేసేసుకొనేసి మనకి ఎంత కన్సిస్టెన్సీలో వాటర్ కావాలో వేసేసుకొనేసి కొత్తిమీర తరుగును వేసేసుకొనేసి ఒక ఉడుకు వచ్చేంత దాకా ఉడికిచ్చేసేసుకోవడం అంతే. అంతకు మించి ఏమీ లేదు. ఉడికిన తర్వాత టేస్ట్ అది చూసేసుకొనేసేసి ఇడ్లీలోకి కానీ పొంగల్లో కానీ రైస్లోకి కానీ ఏ కూరగాయ లేకపోయినా కూడా ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ సింపుల్. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. మన వీడియోస్లో వచ్చేసి కుకింగ్, జ్యువెలరీస్, శారీస్, డెవోషనల్కి సంబంధించిన అన్ని వీడియోస్ వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.